హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను గోంగూర పచ్చి రొయ్యలు అలాగే నిల్వ ఊరగాయ పచ్చడి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో సింపుల్ మెథడ్లో అయితే చూపించేస్తాను, చూసేసేయండి. తగినన్ని మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అయితే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే ఒక చున్నులపాయ అయితే ఒలిసి మిక్సీ గిన్నెలు అయితే వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మనం పొడిగా అనేది మిక్సీ పట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి నీట్గా గుంజుకున్న గోంగూర వాటర్ లేకుండా అయితే కొంచెం ఆయిల్ వేసి అందులో అయితే ఫ్రై చేసేసుకుందాము. ఈ గోంగూర అనేది మనకి వాటర్ లేకోకుండా మంచిగా మనకి ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత కొంచెం కచ్చాబెచ్చగా అయితే మిక్సీ పట్టుకొని మనకి కారపొడి అలాగే మనం గోంగూర ఏదైతే మిక్సీ పెట్టుకున్నామో ఆ రెండు మిక్సింగ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఈ రొయ్యలు వచ్చేసి మనం గుంజుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసి ఆగించుకుందామండి. అందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, అందులోనే వాటర్ ఉంటుంది. ఉప్పు పట్టేలాగా మనము అంటే సాల్ట్ దానికి పట్టేలాగా అయితే ఉడికించుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. నీట్గా నీళ్ళన్నీ వంచేసి ఇందులో ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో అది మనము ఈ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఈ రొయ్యలు ఉండే ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఈ విధంగా మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రొయ్యలు వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. నాకైతే ఇష్టం లేదు, నేను వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, చాయిస్. ఇది బాగా మనమైతే కలిపేసుకోవాలండి. గట్టిగా అవ్వాలి ఈ గోంగూర అనేది. మనం ఉన్నదానికైనా కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉంటే అది మనకి గోంగూర ఉడికిపోయినట్టు. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి రావాలి. నెక్స్ట్ ఇందులో నేను 3 చున్నులపాయ గడ్డలు అయితే నేను మిక్సీకి వేసి దీంట్లో మంచిగా కలిపి నేను కలిపేస్తున్నా. అంటే ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా అనేది బాగా వస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే మంచిగా ఒక 20 నిమిషాలు కలుపుకున్నట్లయితే రెడీ అయిపోద్ది టేస్ట్ అయిన రొయ్యలు గోంగూర పచ్చడి. ఈ వీడియో నచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.